యాదాద్రిపై పీఎల్ అరాచకం ఆలయ అధికారులకు తలనొప్పిగా మారిందని టాక్. వాళ్ళంతా అసలు పని వదిలి కొసరు పనులు మొదలుపెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. అంతా వాళ్లే చేస్తే మేమెందుకని ఉద్యోగులు వాపోతున్నారు. అడగాలని ఉంది కానీ క్వశ్చన్ చేయలేకపోతున్నారు. భారం అంతా దేవుడిపైనే వేసి సొల్యూషన్ కోసం మీడియాకు చెప్పుకున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి కొంతకాలంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజా ప్రతినిధుల పిఏలు భారంగా మారారని చర్చ జరుగుతోంది. కొండపై లీడర్ల పిఏలు దాదాపు 7-8 మంది తిష్టవేశారు. ఇక వాళ్లంతా దర్శనాల పేరుతో చేస్తున్న హడావిడి అత్యుత్సాహం అంతా ఇంటా కాదు. గత ప్రభుత్వ హయాంలో ఒక్క పిఏతో మొదలైన ఈ వ్యవహారం తాజాగా మోయలేని భారంగా మారిందని టాక్. కొండపై వాళ్లంతా 24 గంటలు డ్యూటీలో ఉంటారు. పైరవిలతో తలమునకలైపోతారు. పైగా ఆ పీఏలు చెప్పిన వాళ్లే ఆలయ ప్రోటోకాల్ ఆఫీసులో విధులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వీరంతా అధికార పార్టీకి చెందిన నేతల అనుచరులు కావడంతో వాళ్ళని ఇదేంటని అడిగే సాహసం చెయ్యలేకపోతున్నారు ఆలయ అధికారులు. సాధారణంగా వీఐపీల దర్శనాల కోసం కొండపైన ప్రోటోకాల్ ఆఫీస్ ఉంటుంది. అందులో ఏఈఓ, 2 సూపరింటెండెంట్, మరో 3 ఆలయ ఉద్యోగులు, వీరికి అదనంగా అవుట్ సోర్సింగ్ సిబ్బంది కలిపి మొత్తం 15 మంది వరకు వీఐపీలకు దర్శనాలు చేయించేందుకు ఉంటారు. వీరితో పాటు పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, హెల్త్ ఇలా ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారుల కోసం ప్రోటోకాల్ ఆఫీసర్లు అందుబాటులో ఉంటారు. నిబంధనల ప్రకారం దర్శనాలకు వచ్చేవారు ప్రోటోకాల్ కు సమాచారం ఇస్తే వచ్చేవారి హోదా, స్థాయిని బట్టి అధికారులే దగ్గరుండి ఏర్పాటు చేసి దర్శనాలు చేయించి పంపిస్తారు. కానీ అక్కడ పరిస్థితి అంతా వేరేగా ఉంది. పిఏలు చేయించే దర్శనాల వ్యవహారంలో వివాదాలు తలెత్తుతున్నాయని ఆలయ అధికారులు చెబుతున్నారు. జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతా వాళ్లే చేస్తే తామెందుకని ఉద్యోగులు నిష్ఠూరమాడుతున్నారు. ఇదేం అరాచకమని అడగాలని ఉంది కానీ వాళ్లంతా ప్రజా ప్రతినిధుల పిఏలు, ఎందుకు రిస్క్ అని దేవుడిపైనే భారం వేసి సొల్యూషన్ కోసం మీడియాకు చెప్పుకున్నారు. మరి ఈ పిఏల హడావిడిపై దేవాదాయ శాఖ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.